అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలో భారీగా నకిలీ మద్యం తయారీ కేంద్రం డంపును ఎక్సైజ్ అధికారులు కనుగొన్నారు. సుమారు కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. యంత్రాలు, ముడి సరుకు సీజ్ చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొలకల చెరువు పాత రోడ్డు మొలకల చెరువుకు అవుట్స్కట్స్ లో ఉన్నటువంటిది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మొలకల చెరువు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో ఒక గొడౌన్ లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి, ఇన్స్పెక్టర్ జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది.